హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిత్య నవీన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు జొన్న రొట్టెని చపాతీ కర్రతో ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. బిగినర్స్కి చపాతీ నేర్చుకోవాలనుకునే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఒక బౌల్లో మనం వేడి వాటర్ పెట్టుకోవాలి, నీళ్ళని మసిలించుకోవాలి, అప్పుడే రొట్టె జిగుట వస్తుంది. నీళ్లు మసిలినాక ఒక బౌల్లో జొన్న పిండిని వేసుకొని ఆ జొన్న పిండిలో ఈ వాటర్ వేసి బాగా కలపాలి. పిండి మొత్తం తడిసే వరకు వాటర్ పోయండి. మనము చపాతీ పిండికి ఎట్లయితే వాటర్ చూసుకొని కలుపుకుంటామో దీన్ని కూడా అట్లనే కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం రొట్టె కావాల్సినంత పిండిని వేసుకొని బాగా పిసకండి. కొంచెం నీళ్ళు అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకుంటూ రొట్టెని బాగా ఉండలాగా రెడీ చేయాలి. ఇప్పుడు కొంచెం వాటర్ చేతికి రాసుకొని దాని పిండిని రౌండ్గా చేసుకొని దాన్ని అప్పాలాగా కొంచెం పెద్దగా చేయాలి. ఇప్పుడు రొట్టె పీట పెట్టుకొని దానిపై కొంచెం పొడిపిండి చల్లుకోవాలి. రొట్టె పైన కూడా కొంచెం పొడిపిండి చల్లుకొని రొట్టెని కొట్టాలి. స్టవ్ పై పెంక పెట్టండి, హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు రొట్టె తీసి ఎందుకు మళ్ళీ పౌడర్ చల్లినానంటే రొట్టె కింద పీటకి అంటుకోకుండా పిండిని అలా చల్లుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని దానికి నూనె అప్లై చేసి రొట్టె పైన ఫోర్స్ అప్లై చేయొద్దు. చపాతీ చేసేటప్పుడు చపాతీకి ఫోర్స్ అప్లై చేసినట్టు రుద్దినట్టు మాత్రం రుద్దొద్దు. కొంచెం పైన మాత్రమే ఇలా రుద్దాలి. ఫోర్స్ అప్లై చేస్తే రొట్టె చినిగిపోతుంది. నిదానంగా నెమ్మదిగా రుద్దుకోవాలి. గట్టిగా ఫాస్ట్గా ఇట్లా అంటే ఆ రొట్టె చపాతీ కర్రకే అంటుకొని వస్తుంది. అందుకే కొంచెం ఆయిల్ అప్లై చేయమన్నా. ఇప్పుడు లాస్ట్లో ఏమన్నా రొట్టె నీట్గా అనిపించడానికి లాస్ట్లో ఏమన్నా ఇచ్చుకపోయినట్టు అనిపిస్తే ఇట్లా కొట్టేస్తే సరిపోతుంది, మంచిగా అనిపిస్తుంది రొట్టె చూడడానికి నీట్గా. అంతే, చపాతీ కర్రతో చాలా ఈజీగా 1 minute ఇలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చేతిలోకి తీసుకోవాలి, రొట్టెని తీసుకొని పెంక పైన వేయాలి. పెంక బాగా వేడెక్కిందా లేదా చూసుకోవాలి. అంతే. ఇప్పుడు 1 నిమిషం వరకు అలాగే ఉంచాలి. 1 నిమిషం తర్వాత మనము నీళ్లు చల్లుకోవాలి రొట్టె పైన. నీళ్ళు మొత్తం చల్లుకున్నాక కూడా అప్పుడే మలపొద్దు రొట్టెని. 1 minute వరకు పైన నీళ్ళు మొత్తం పోయే వరకు ఉండాలి. లేకపోతే రొట్టె పిండి అనిపిస్తుంది, మళ్ళీ తొందరగా కూడా కాలదు. ఇప్పుడు నీళ్ళు ఆరిపోయినాయి కదా, ఇప్పుడు తిప్పేయండి రొట్టెని, తొందరగా అవుతుంది.
ఇప్పుడు రొట్టె పైన పిండి అనిపిస్తే చేతితో ఇట్లా రుద్దేసుకుంటే పిండి వెళ్ళిపోతుంది. అంత ఒక 2 minutes వరకు రొట్టెని అట్లానే ఉండనివ్వాలి. తర్వాత మనం రొట్టె సైడ్లు కాలలేదు అనుకుంటే మనం రొట్టెని పెంకుకి మిడిల్లో వేసి రొట్టె సలాకుతోన ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. చూపిస్తాను. జొన్న రొట్టె హెల్త్కి చాలా మంచిది. అందరూ జొన్న రొట్టెని తినండి. జొన్న రొట్టె తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. సైడ్స్ ఇట్లా మనకు సైడ్స్ కాలలేదు అనుకుంటే పెంకకి మిడిల్లో వేసుకొని సలాకతోనే అట్లా ఒత్తుకుంటే సైడ్స్ మంచిగా కాలుతాయి. పిండి పిండి అనిపించదు తినేటప్పుడు. మనకు ఎక్కడెక్కడైతే పిండి ఇట్లా కాలలేదు అనిపిస్తే అక్కడ చేతితోనైనా ప్రెస్ చేసుకోవచ్చు, సలాకతోనైనా ప్రెస్ చేయొచ్చు. చేతితో ప్రెస్ చేస్తే ఒక్కొక్కసారి కాలుతుంది. దాంట్లో ఒకవేళ రొట్టె పొంగి ఉంటుంది అనుకో, పొంగితే దాంట్లో మధ్యలో గాలి ఉంటుంది. ఆ గాలి వెళ్ళిపోతే గాలి మొత్తం చెయ్యికి వచ్చేసి కాలుతుంది. అందుకే సలాకతోనే అనాలి. అంతే ఈజీగా రొట్టెని తయారు చేసుకోవచ్చు. అలాగే నేను చపాతీ కర్రతో కాకుండా మామూలుగా రొట్టెని ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తున్నాను. ఇది పర్ఫెక్ట్గా కాలే వరకు రొట్టెని కాలనివ్వాలి. ఇంకా మొత్తం కాలేదు. అంతే రొట్టె రెడీ అయిపోయింది, మొత్తం కాలింది. ఓకే, ఇప్పుడు నేను మామూలుగా చపాతీ కర్రతో కాకుండా చేతితోనే ఎలా రొట్టె తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇప్పట్లాగానే ఫస్ట్ పిండిని ముద్దలాగా చేసుకొని అప్పలాగా చేసుకొని పొడిపిండి వేసి ముద్దను పొడిపిండి వేసుకొని ఆ రొట్టె అప్పని దానిపైన పెట్టి మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకొని రొట్టెని కొట్టండి. రొట్టె కొంచెం పెద్దగా అయినాక రొట్టెని తీసేసి పిండిని ఈక్వల్గా పీట పైన చల్లేసేయాలి. మళ్ళీ రొట్టె పెట్టి కొట్టాలి. చపాతీ కర్రతోని చేసినా ఈజీగానే ఉంటుంది, ఇలా చేసినా ఈజీగానే ఉంటుంది. మనం పిండి తడుపుకునేటప్పుడు పిండిని గట్టిగా తడుపుకుంటే రొట్టె జరగడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే లూజ్గానే తడుపుకుంటే పిండి కొట్టేటప్పుడు ఈజీగా జరుగుతుంది, తొందరగా అయిపోతుంది. మనం ఇట్లా లాస్ట్కి చెయ్యి పెట్టడం వలన రొట్టె వంకటి ఇంకా రాకుండా రౌండ్గా వస్తుంది. మనం 2 చేతులతో కూడా రొట్టెని కొట్టుకోవచ్చు, ఒక చేతితో కూడా రొట్టె చేయవచ్చు. ఇప్పుడు చేయితోని వేసాను కదా, ఇప్పుడు చేయితోని వేయడానికి రానోళ్ళు, కొత్తగా రొట్టె నేర్చుకునే వాళ్ళు చేయితోని వేయడానికి రాదు. అప్పుడు ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ రివర్స్లో పెట్టి ఆ రొట్టెని ఎక్కియాలి. ఎక్కించిన తర్వాత దాన్ని ప్లేట్ని ఇప్పుడు రొట్టె అయితే ఎట్లా వేస్తామో అట్లాగనే పెంకు పైన ఈ ప్లేట్ని ఇట్లా బోర్లు వేయాలి.
అట్లా సలాక్ ఇప్పుడు చేతితో తీస్తే ఒకవేళ కాలే లాస్ట్కి ఇంకా కాలుతుంది అనేసి నేను సలాక్తో తీసా. 1 నిమిషం వరకు రొట్టెని చూసి అయిన తర్వాత కాలిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకోవాలి. ఒకవేళ మనకు చెయ్యి కాలుతుంది అనుకున్నప్పుడు స్క్వేర్ షేప్లో చిన్న బట్ట తీసుకొని ఆ బట్టని నీళ్ళల్లో తడిపి రొట్టె పైన రుద్దుకుంటే సరిపోతుంది, చెయ్యి కాలకుండా ఉండడానికి. అలవాటు ఉంటే చేయితో నీళ్ళు రుద్దుకుంటే సరిపోతుంది, అలవాటు లేకుంటే బట్టతోనే ట్రై చేయాలి. అంతే, నీళ్ళు రుద్దుకున్నాక ఆ నీళ్ళు మొత్తము ఆవిరైపోయి ఎండిపోయే వరకు రొట్టె పీల్చుకునే వరకు ఇక్కడనే ఒక 1 మినిట్ వరకు ఉంచిన తర్వాత రొట్టె మలుపుకోవాలి. అప్పుడే పిండి ఉండకుండా బాగుంటుంది రొట్టె. జొన్న రొట్టె ఫస్ట్ చేసినప్పుడు ఇంత ప్రాసెసా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. చేస్తుంటే రొట్టె ఈజీగా అలవాటు అయిపోతుంది. ఈజీగా తొందరగా ఒక 5-10 మినిట్స్లో 2-3 రొట్టెలు కొట్టుకోవచ్చు. ఫస్ట్ మనకు టైం చాలా పడుతుంది చేయడానికి, కానీ తర్వాత తొందరగా చేసుకోవచ్చు. మనకి హెల్తీ కదా, హెల్తీ ఫుడ్ తీసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా తీసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా జొన్న రొట్టెని రోజు తినండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.